జేపీ గారు, దేశ భద్రత విషయంలో, విదేశాంగ విధానం విషయంలో ఈ రాష్ట్రపతి గారి ప్రసంగంలో స్పష్టీకరించినటువంటి అంశాలేంటి? రాబోయే కొద్ది కాలంలో లేదా దీర్ఘకాలంలో ఎటువంటి విదేశాంగ విధానాన్ని భారతదేశం అవలంబించబోతుందని స్పష్టం చేశారు? రెండు విషయాలు. ఇప్పుడు మనం రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడాలి, గత 15 రోజులు జరిగిన సంఘటనలు చూడాలి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొంత చొరవని కొన్ని అంశాలు చూడాలి. ప్రసంగంలోనూ స్పష్టంగా చెప్పారు, ముందు మా నైబర్స్ ఎంట గెలిచి రచ్చగలవాలి. భారతదేశానికి ఉన్న అపప్రథ ఏమిటి అంటే, చుట్టూ ఉన్న దక్షిణాసియాలో ఉన్న చుట్టూ ఉన్న ప్రతి దేశంతో మనకు అనవసరంగా గిల్లి కజ్జాలు ఉన్నాయి. పాకిస్తాన్తో సరే దీర్ఘకాలిక సమస్య ఉంది, పక్కన పెడదాం. శ్రీలంకతో ఏమిటి? మనమే సాయం చేసి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి బంగ్లాదేశ్ సంగతి ఏమిటి? చివరికి కొన్ని సందర్భాల్లో భూటాన్తో కూడా తగదపడ్డాం. భూటాన్కి భారతదేశానికి ప్రపంచం దృష్టిలో అసలు తేడా లేదు. మనం ఏం చెప్తే అదే భూటాన్ చెప్పేది. బర్మాతో కూడా సరైన సంబంధాలు మనకి ఎప్పుడు సరిగ్గా లేవు. ఈ మధ్యకాలంలో కొంచెం బాగుపడ్డాయి వివిధ కారణాల వల్ల. అంచేత ముందు చుట్టూ ఉన్న దేశాలతో సత్సంబంధాలు కావాలి. ఒక మాట దీని నుంచి రావాల్సింది నాకు కొంచెం సంతృప్తి కలిగించినది ఏమిటంటే, చుట్టూ ఉన్న దేశాలతో సంబంధం విషయంలో మీకు బంగ్లాదేశ్ ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియాకి చైనాకి ప్రత్యక్షంగా రహదారి కావాలి, ఏషియన్ హైవే. చాలా కాలం నుంచి అదివరకు ఎన్డీఏ ప్రభుత్వం కూడా దానికోసం ప్రతిపాదనలు చేసింది. నాలాంటి వాళ్ళని చాలా గట్టి ప్రయత్నం ఆ తర్వాత కూడా చేశాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి ఏషియన్ హైవే కావాలి బంగ్లాదేశ్ నుంచి గట్టి ప్రయత్నం చేశాం. మన్మోహన్ సింగ్ గారు కొంత ప్రయత్నం, ఆయన మామూలుగా పద్ధతిలోనే ఏదో ఆయన సమస్యలు ఏంటంటే మంచి ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని గట్టిగా తీసుకెళ్ళలేదు. మధ్యలో మమతా బెనర్జీ అడ్డు వచ్చింది, మరొకళ్ళు అడ్డు వచ్చారు. అది ఒకటి స్పష్టంగా చేయవలసి ఉంటుంది. కానీ తూర్పు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కావాల్సిన పనులు చేస్తామని చెప్పడం చాలా కరెక్ట్ అనమాట. ఈవేళ దేశంలో మీరు కనుక గీత గీసినట్టయితే పట్టణంలో మీకు దక్షిణాది పశ్చిమ భారతం ఒక పక్కన ఉన్నాయి, తూర్పు భారతం ఉత్తర భారతం ఇంకో పక్కన ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ముందు తూర్పు భారతం బాగుపడాలని చెప్పంటే మనం ఆగ్నేయ ఏషియాతో కానీ చైనాతో కానీ ఆర్థిక సంబంధాలు బాగుండాలంటే మౌలిక సదుపాయాలు కావాలి. అందుకోసమైనా కనీసం విదేశాల సంబంధం ఉండాలి. కాబట్టి ఈ సార్క్ దేశాల నుంచి దేశాధినేతల్ని ఆహ్వానించడం కానీ, పాకిస్తాన్తో గెల్లి కజ్జాలు పెట్టుకోకుండా ఒక మంచి సంప్రదాయానికి దారితీయడం కానీ, అలాగే ఇప్పటికే చైనా నుంచి విదేశాంగ మంత్రి వచ్చి మనతో మాట్లాడడం కానీ, బహుశా మనం కొంచెం చాలా దూరదృష్టితో వ్యవహరించినట్టయితే చైనాతో కూడా దీర్ఘకాలికంగా శాశ్వత పరిష్కారానికి సరితూయడానికి అవకాశం ఉన్నది. దీనిలో కూడా ప్రస్ఫుటంగా చుట్టూ ఉన్న దేశాలతో మేము ఖచ్చితంగా మంచి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, దౌత్య నీతి మొత్తాన్ని కూడా ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పన్న సంకేతాన్ని ఇది వాడు కొత్తగా వచ్చిన నరసింహారావు గారు మొట్టమొదటిచ్చారు. మన రాష్ట్రానికి చెందినటువంటి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాదన చేశారు. దౌత్య నీతి ఆర్థిక వ్యవస్థ పెరుగుబట్టడం కోసం అని చెప్పని, దేశ ప్రయోజనాలు ముఖ్యంగానే పిచ్చి సిద్ధాంతాలు ముఖ్యం కాదు అని చెప్పని ఈ రెండు కూడా ప్రతిపాదించింది ఆయన. దాని నుంచే వచ్చింది. దాన్ని చాలా గట్టిగా కొనసాగించడానికి కూడా సిద్ధపడుతున్నారు. రెండో మంచిది ఏమిటంటే, దేశ రక్షణ విషయంలో లేకపోతే దేశ భద్రత విషయంలో తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటే లాభం లేదు. మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి, అదే సమయంలో ప్రపంచంతో సంబంధం లేకపోతే ఇంటర్నేషనల్ పరాయి అవుతాం మనం. ఆ రకమైన వెసులుబాటు కూడా చాలా స్పష్టంగా చూపెడుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా జాతీయవాదం అన్నటువంటి పార్టీ ప్రభుత్వంగా ముద్ర ఉంది కాబట్టి కొన్ని సందర్భాలు ఇతర దేశాలతో సయోధ్య కోసం, దీర్ఘకాల దేశ భద్రత కోసం కొన్ని విషయాల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ సంకేతం స్పష్టంగా దీనిలో కల్పిస్తున్నారు. రక్షణ రంగంలో 100% ఎఫ్డీఎల్ని ఆహ్వానించడం ఒక ధనాత్మకమైన చర్య తీసుకోవాలా, రుణాత్మకమా లేదా తటస్థంగా భావించవచ్చా? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, భారతదేశం ఈవేళ ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో నంబర్ 1. మన ఎంతసేపటికి మన దేశంలో పిచ్చంతా కూడా ఎఫ్డీఐయా లేకపోతే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్, నాకు ఎంత అనవసరం అండి. నా దేశంలో ఉత్పత్తి అయి నాకు టెక్నాలజీ వచ్చిందా, నా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి వచ్చిందా లేదా, నాకు కావాల్సింది ఇది. మన దేశంలో పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టి ఆయుధాలు ఉత్పత్తి చేస్తే నాకు లాభమా? నేను ఖరీదైన డాలర్లను విదేశాలకు ఇచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా భారతదేశం ఉంటే నాకు ప్రతిష్ట. అది దేశ భద్రతకు మంచిదా? ఆ ఆయుధాలు కొన్న తర్వాత నాకు ఆ దేశంతో ఏ కారణంగా పడపోతే నీకు స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వను, టెక్నాలజీ ఇవ్వనని చెప్పంటే మనం దేశం అంతా మూలపడిపోతే బాగుంటుందా? భద్రత అంటే ఏమిటి? నా దేశంలో ఉత్పత్తి అయ్యి టెక్నాలజీ నాకు వచ్చి ఇండిజినైజ్ అయినట్టయితే అది దేశంలో మనకి డబ్బు మిగులుతుంది, టెక్నాలజీ నా దగ్గర ఉంటుంది, ఆపద సమయంలో ఆపదకి అడ్డుకుంటుంది, నా బిడ్డలకు ఉపాధి వస్తుంది. రాష్ట్రపతి ప్రసంగంలో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, 100 నగరాల్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ఇది దేశ ప్రగతికి ఏ విధంగా దోహదపడిందని మనం భావించాలి? నేను 100% అంగీకరిస్తున్నాను. మీకు ఇవాళ 7 ప్రధాన నగరాలు దేశంలో కీలకమైనటువంటివి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్. 8వ లెక్కేస్తే పూణే. మీరు మార్కెటింగ్ రంగంలో ఎవరిని అడిగినా మీరు అడగండి, నిపుణులు అడగండి, ప్రసాద్ గారినో లేకపోతే కుటుంబరావు గారినో,
పెద్ద మార్కెటింగ్ కంపెనీ మార్కెటింగ్ వాడు ఎవడైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఈ 8 నగరాల్లో బాగా చేసుకుంటే 50% నా పని అయిపోయింది భారతదేశంలో అని చెప్పని. ఇది దీర్ఘకాలికంగా దేశానికి చాలా ప్రమాదకరమైనది. రెండోది, వ్యవసాయ రంగంలో ఈవేళ ఉన్న కొద్దికి జాతీయ ఆదాయంలో వాటా తగ్గిపోతుంది. మీరు వ్యవసాయం గురించి ఎన్ని మాటలు చెప్పినా, రైతు స్వేదాన్ని గురించో కష్టాన్ని గురించో ఎన్ని కన్నీళ్లు కార్చేటువంటి మీ పద్యాలు చెప్పినా కూడా, పొయిటరీ చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇప్పటికి కూడా 50% మంది ఆధారపడి ఉన్నారు దేశంలో ప్రత్యక్షంగా. వ్యవసాయం నుంచి ఆదాయం లేకపోతే బతకలేనటువంటి వాళ్ళంతా కూడా. కానీ వ్యవసాయ రంగంలో జాతీయ ఆదాయంలో ఉన్న వాటా ఇప్పుడు బహుశా దేశంలో 16-15% మాత్రం ఉంది. ప్రతి సంవత్సరం ఒక 30% తగ్గిపోతున్నది. అలాంటప్పుడు వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తూనే వ్యవసాయ రంగంలో ఉన్న పాపానికి ఆ బిడ్డలకి వేరే రంగంలో అవకాశం లేకుండా ఉంచితే చాలా ప్రమాదం అవుతుంది. అది జరగాలని చెప్పంటే పట్టణాలకి గ్రామాలకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించాలి. అలాగే వ్యవసాయానికి పరిశ్రమ చేయడాన్ని తగ్గించాలి. తగ్గించడం అంటే ఏంటి? కేవలం ఫిజికల్ డిస్టెన్స్, ఆర్థిక దూరాన్ని తగ్గించాలి. వ్యవసాయం చూసుకుంటే పరిశ్రమల్లో పనిచేసే అవకాశం కావాలి. వ్యవసాయ ఉత్పత్తులకు వెంటనే అక్కడికి వాణిజ్యంలోకి పంపించే అవకాశం, పరిశ్రమల్లోకి ముడిసరిగా పంపించే అవకాశం రావాలి. గ్రామాల్లో పట్టణాల్లో ఇమ్యూనిటీస్ ఉండాలి. కుటుంబరావు గారు, జేపీ గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అదే పరంపరలో రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధానమంత్రి కృషి సంచయన యోజన అని ఒక దాన్ని పెట్టారు. ప్రతి పొలానికి నీరు అనే ఒక నినాదం లాంటిది ఇచ్చారు. హర్కేత్ కోపం. సో దాన్ని ఏ విధంగా సాధించే అవకాశం ఉంది? ముందు నుంచి బీజేపీ పాలసీ అండ్ మేనిఫెస్టోలో కూడా ఉంది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పేసి కూడా అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేజర్ వేలో తీసుకునే పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రిపీటెడ్గా 4-5 టైమ్స్ ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, ఇజ్రాయిల్లో లాగా మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో కనుక అది మ్యాక్సిమం ఇండియాలో కూడా అడాప్ట్ చేస్తాం. ప్రతి బొట్టు నీటి బొట్టును అనమాట వాడకానికి తీసుకొస్తామనే విధానం తీసుకొస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ బాగా డీటెయిల్డ్గా ఇందులో స్పీచ్లో కూడా మనకి చెప్పారనమాట. ఏదైతే కనుక ఇరిగేషన్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ. వీటన్నిటితో పాటు ఇందాక మనం రూరల్ అర్బన్ దీంట్లో అనేటప్పుడు అనమాట, అర్బనైజేషన్ షుడ్ నాట్ మీన్ డీరూరలైజేషన్ అనే కాన్సెప్ట్ పైన ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఆ పాయింట్ కిందే తీసుకుని ఇప్పుడు అడ్రస్ చేయడం కూడా చూసాం. అర్బన్ అని చెప్పేసి ఏదైతే అన్నారో ఆ డివైడ్ అనేది తగ్గిస్తే మైగ్రేషన్ అంటూ ఉండదు రూరల్ నుంచి అర్బన్కి. కాబట్టి అది ఎట్లయితే కంట్రోల్ చేస్తామో దాన్ని బట్టి డెవలప్మెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాస్త ఈజీ అవుతుంది అనేది కూడా క్లియర్ కట్గా ఇనిషియేటివ్స్ దాని దిశగానే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఏదైతే ఇరిగేషన్కి మెయిన్ ఎంఫోసిస్ ఎందుకు ఇవ్వబోతున్నారంటే గుజరాత్ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం. ఫస్ట్ మన దగ్గర మొదలుపెట్టి కూడా తర్వాత తగ్గింది. కానీ చెక్ డ్యామ్స్ అవనండి, మీరు గ్రౌండ్ వాటర్ రీజువినేషన్ అవనండి, ఏ స్టెప్స్ అయినా సరే లాస్ట్ 6-7 ఇయర్స్లో గుజరాత్లో తీసుకున్న స్టెప్స్ కొన్ని హైలీ సక్సెస్ఫుల్గా అయినాయి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మనం చూస్తే కనుక డెఫినెట్లీ పాజిటివ్గానే ఉంటుంది. 1986 జాతీయ విద్యా విధానం తర్వాత మరలా ఇప్పుడు విద్యా విధానాన్ని సమీక్షించబోతున్నట్టుగా నిన్న పాలసీలో ఉంది. ఆ విద్యా విధానంలో భాగంగా ఇప్పుడు ఐఐటీలు, ఐఎంలు లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇంతకాలం ఉన్నత విద్య పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి ఉన్నట్టు కనపడింది. రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ఎటువంటి మార్పులను మనం ఆశించాలి? అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది వెరీ మేజర్ ఇనిషియేటివ్ అండి. ప్రతి స్టేట్కి ఒక ఐఐటి, ఐఐఎం ఉండాలి అని చెప్పేసి దాని దిశగా తీసుకెళ్తామని చెప్పేసి అని అంటూ, ప్లస్ టోటల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రక్షాళన చేస్తాము సిస్టమ్ అని చెప్పేసి అని అన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి విషయం కూడా ఆలోచించాలి. డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఎడ్యుకేషన్కి పెద్దపీట వేయటంలో బీజేపీ ఈజ్ బీయింగ్ వెరీ లాజికల్ థింకింగ్, ఎన్డీఏ గవర్నమెంట్ అనమాట ఎస్పెషల్లీ. ఎందుకంటే మన దగ్గర ఇవాళ స్కిల్ సెట్ అనేది ల్యాకింగ్. నిన్న స్పీచ్లో హర్ హాత్కో హునార్ అని చెప్పేసాను, అంటే స్కిల్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్. కాబట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్దపీట వేయటంతో అనమాట ఆ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే అన్నారో దాంతో నేను అనుకోవటం వెరీ పాజిటివ్ ట్రెండ్ తీసుకొస్తారు. అండ్ నేను అనుకోవటం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా మోర్ దెన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ పెట్టి స్కిల్ డెవలప్మెంట్కే పెద్దపీట వేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి అనమాట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ని కూడా ప్రమోట్ చేస్తాము, స్కిల్ సెట్కి దీనికి అనుసంధానం చేస్తామని చెప్పి కూడా క్లియర్లీ చెప్పారు. అందులో జాతీయ బహుళ నైపుణ్య మిషన్ అని ఇదే ప్రసంగంలో ఒకటి ప్రస్తావన జరిగింది. దీని ద్వారా గ్రామీణ యువతకు కూడా ఎటువంటి స్కిల్స్ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇవాళ మన అగ్రికల్చర్లో మనం చూసాం అనమాట, ఎప్పుడైతే నరేగా స్కీమ్ లాంటి స్కీమ్స్ అనమాట థాట్లెస్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారో రూరల్ లేబర్ కాస్ట్ ఎంత పెరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం. దాంతో ఆటోమేటిక్గా అగ్రికల్చర్ ఇండైరెక్ట్గా బాగా సఫర్ అయింది.
కాబట్టి రూరల్ సైడ్ కూడా అగ్రికల్చర్ యూత్కి కనుక ఎప్పుడైతే స్కిల్ సెట్ డెవలప్ చేస్తామో అక్కడ ఈవెన్ సెమీ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఫస్ట్ అక్కడ ఉన్న ఫార్మర్స్ సన్స్ అవనివ్వండి, అక్కడ లేబర్ను అవనివ్వండి, స్కిల్ సెట్ ఇంబైబ్ చేస్తే కనుక డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఓన్లీ రూరల్ సైడ్ ఓన్లీ స్కూలింగ్ అని ఎడ్యుకేషన్ అని ఇట్లా ప్రొవైడ్ చేయకుండా స్కిల్ సెట్ అంటూ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం లేబర్ ల్యాక్ అనమాట. థ్రెషింగ్ మెషిన్స్ కానీ ఇటు కటింగ్ మెషిన్స్ హైయర్కి తీసుకొచ్చేసి మళ్ళీ చేయటం, దాంతో అనమాట ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్గా ఉండటం అట్లానమాట. కాబట్టి ఏదైతే కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ ఉన్నాయో దాన్ని అనమాట ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ చేసి స్కిల్ సెట్ అంటూ కనుక రూరల్ సైడ్ కనుక డెవలప్ చేస్తే కనుక నేను అనుకుంటాం డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ స్టెప్ అనమాట దిశగా. అండ్ ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నాయి గవర్నమెంట్. నేను అనుకోవడం ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు చూస్తున్న ఇనిషియేటివ్స్ చూస్తూ ఉంటే ఈ నరేగా స్కీమ్ లాంటి ఫేజ్డ్ మేనర్లో డిస్మెంటల్ కూడా చేస్తారన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఆ దిశగా స్టెప్స్ తీసుకుంటేనే ఒక విధంగా బెటర్ అవుతుంది. గ్యారంటీడ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒక విధంగా కల్పించి చేస్తే. విద్య విషయంలో ఒక్క లోపం దీనిలో ప్రసంగంలో కనిపిస్తుంది. బహుశా హడావుడిగా తయారు చేసింది కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేసి ఉంటారు. పాఠశాల విద్య మొత్తం విద్యకి సమాజానికి పునాది. అసలు నిరుపేద కుటుంబానికి రేపొద్దున ఒక సంపన్నుడి కుటుంబంతో సమానంగా అవకాశాలు రావాలి అంటే, ఒక పేదవాడి బిడ్డ రేపొద్దున ఒక కలెక్టర్ కొడుకుతోనో మంత్రి కూతురుతో సమానంగా రేపొద్దున ఎదగాలి, పోటీ పడాలంటే మంచి స్కూల్ విద్య రాకుండా మీరు ఏం చెప్పినా కూడా సమానత్వం సాధ్యం కాదు, కుల వ్యవస్థ పోదు. మిగతావన్నీ డ్రామాలు. మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఏ కారణం అన్నా కానీ తల్లిదండ్రుల త్యాగం వల్ల కావచ్చు, మన కష్టం వల్ల కావచ్చు, మన అధ్యాపకుల చలవ వల్ల కావచ్చు, మనందరికీ విద్య అందింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మౌలికమైన తేడా అదే. ఏ రంగంలోనే మీరు చూడండి. పాఠశాల విద్య భారతదేశంలో పరమ చండాలంగా ఉంది. ఎందుకంటే ఇంకా నేను మృదుగా మాట్లాడదలుచుకోలేదు. పరమ దరిద్రంగా ఉంది, సిగ్గుపడే స్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన భయంకరమైన తప్పిదాల్లో ఒకటి ఏంటంటే, ఏదో విద్యా హక్కు చట్టం అనేది ఒకటి తయారు చేసి మేము గొప్ప విద్య ఇచ్చామని తమను తాము నమ్మించుకున్నారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు డబ్బులు కాదు సమస్య. ఈ సమాజం డబ్బులు ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పన్నుల రూపంలో కావచ్చు, జేబుల నుంచి తల్లిదండ్రుల ఫీజుల రూపంలో కావచ్చు. రిక్షా కార్మికులు సైతం నెలకి 800 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ప్రపంచంలో మరే దేశంలో కూడా నిరుపేద వ్యక్తి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి అసమర్థత వల్ల, మూర్ఖత్వం వల్ల కాళ్ళు ముడుచు కూర్చుంటే, ఎదురు ముడుచు కూర్చుంటే నేను జేబులోంచి ఖర్చు పెట్టి పిల్లలు చదువు చెప్పుకుంటానని చెప్పిన శక్తి ఈ ప్రపంచంలో మరెక్కడ ఈ దేశంలో చూడరు. గొప్ప గొప్ప సమాజం ఇది ఆ రకంగా చూస్తే. కానీ చదువు అందట్లా. గవర్నమెంట్ స్కూల్లో అందట్లా, ప్రైవేట్ స్కూల్లో అందట్లా. దీన్ని సమూలంగా మార్చి పనికొచ్చే విద్య అందరికీ అందించి ఏర్పాటు చేయాలన్న సంకల్పం మాత్రం కొరబడింది. దాన్ని మనం సవరించాల్సిన అవసరం. నరసింహారావు గారు, రాష్ట్రపతి ప్రసంగాన్ని గమనించిన తర్వాత ఇంకా ఏ అంశాలను జోడిస్తే ఈ దేశ ప్రగతికి ఎక్కువ అవకాశాలు ఏర్పడుతుందని మనం భావించవచ్చు? వాళ్ళ బ్రాండ్ ఇండియా అని చెప్పినా కానీ, ఇంకోటి చెప్పినా కానీ, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇక్కడ యువత, చదువుకున్న యువత ఉన్నారు, కంప్యూటర్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా టూల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి వస్తుంది? ఇంజనీరింగ్లో మొత్తం గ్రాడ్యుయేట్స్ అంతా అన్ఎంప్లాయబుల్ అని ఏసీటీ పేర్కొంది, 80% అన్ఎంప్లాయబుల్ అని. అయినప్పుడు వాటి ప్రమాణాలు ఎలా పెంచుతారు? వాళ్ళకి నిజంగా వాళ్ళ శిక్షణ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇండస్ట్రీస్ని, ఇంజనీరింగ్ కాలేజీని అనుసంధానం చేయటం ఎలా? అనుసంధానం చేసి వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడే దాంట్లో పరిశ్రమలో అనుభవం పొందడం ఎలా? ఆ విషయాల గురించి ఆలోచించాలి. అలాగే మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ని, సెకండరీ ఎడ్యుకేషన్ని పటిష్టపరచడం ఎలా? పటిష్టపరచడమే కాదు, దాంట్లో ఒక చాలా కీలకమైన ఇష్యూ ఉంది. అది మరి బీజేపీ ఏం చేస్తుందో వాళ్ళ విధానం ఏంటో మనకు తెలియదు. మాతృభాషలోనే బోధన, మాతృభాషలో బోధన అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా అంతే. ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాష కాకుండా పరాయి భాషలో బోధిస్తే ప్రపంచంలో అనేక దేశాలు నేరం అది మీరు అమలు చేస్తారా? దాని మీద ఇంకా మేధోమథనం జరగాలి. వాళ్ళు ఏదో కుటుంబరావు గారు చెప్పినట్టు మేనిఫెస్టోలో ఉన్నది యథాతథంగా పెడితే అది సరిపోదు. ప్రసాద్ గారు, గుజరాత్లో ఏ విధమైతే పెట్టుబడులు ఆకర్షించారో అలాంటి అనుకూల వాతావరణం భారతదేశంలో ఉండాలని మోడీ గారు పేర్కొంటున్నారు. ఆ దిశగా రాష్ట్రపతి ప్రసంగంలో ఎటువంటి ప్రస్తావనలు జరిగాయి? అంటే ప్రధానంగా కనపడింది ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి పేరు రావడం కొద్దిగా తేలికండి. ఆయన ఒక కేవలం ప్రజ్ఞాపాఠం వల్ల ఉన్నట్లయితే అతనికి పేరు రావడం తేలిక, అతను వెంటనే తీసుకోవడానికి బిజినెస్లన్నీ పోటీ పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా పెట్టుబడులు రావాలి అంటే ఒక ప్రదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంటుందని తెలియాలి, ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తుందని తెలియాలి, ప్రజలు ఎంప్లాయబుల్ అని తెలియాలి, ప్రజల్లో సేవ చేయాలి, సర్వీస్ చేసి శాలరీ తీసుకోవాలని కోరిక ఉంటుందని ఫీలింగ్ కూడా రావాలి. ఇవన్నీ రావాలి అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా ఇది ముందు వస్తే అది ముందు వస్తుంది అని ఆదరణ మనం తీసి పక్కన పెట్టినట్లయితే మన వంతు కర్తవ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఆ వాతావరణం మన దగ్గర ఉన్నదని కనపడటం లేదా కనిపించేట్టుగా చేయటం, కనీసం వస్తుందనేట్టుగా వినిపించేట్టుగా చేయటమే బ్రాండ్ ఇండియా కింద చెప్పచ్చు.
కాబట్టి వాళ్ళ రోజున బ్రాండ్ గుజరాత్ అనేది మనకు అందరికీ కూడా ఎంతమందికి ఇంట్రెస్ట్ పుట్టింది. ఒక రకంగా మోడీ గారు దేశం మొత్తం కూడా ఎంత అనుకూల పవనాలు రావడానికి కారణం బ్రాండ్ గుజరాత్ అనేది ఒప్పుకోక తప్పని విషయం. అదే పరిస్థితిని కనుక భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలో ఉండే విద్యావంతుల్లో ఎంప్లాయబుల్ ఎక్కువ ఉంటారు, ఖచ్చితంగా ఉద్యోగం చేయాలనే కోరిక ఎక్కువ ఉంటుందనే స్పిరిట్ కనుక తీసుకొచ్చి ప్రూవ్ చేసినట్లయితే, అంటే కాంప్లయన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని కనుక నిరూపించినట్లయితే ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియా అనగానే ఎక్కువ మంది డిమాండ్ పరంగా బ్రహ్మాండమైన డిమాండ్ 125 crores ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ ఇండియాలో ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ బిజినెస్ చేయడం చాలా కష్టమని అనేక సర్వేలు చెప్తూ వచ్చాయి. అటువంటి అపప్రదను కనుక పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసేది కూడా బ్రాండ్ ఇండియాలో భాగం కింద చెప్పుకోవాలి. సో ఈ రోజున నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించాలి. ఆకర్షించడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్లు ప్రతి ఒక్క వ్యక్తికి చెందాలి అంటే మొట్టమొదటి చేస్తున్నటువంటిది ప్రెసిడెంట్ గారి స్పీచ్లో చూస్తే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ప్రభుత్వం వ్యాపారం చేయడం మానేసి వ్యాపారం చేసే వాళ్ళని సరైన చర్యల్లో చేస్తున్నారా లేదా ఏదైనా అవకతవకలు చేస్తున్నారని చూడటంలోనే దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలా కనుక చేసినట్లయితే ప్రభుత్వం 10 ఉద్యోగాలు క్రియేట్ చేసే సమయంలో దాదాపుగా 1000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ క్రియేట్ చేయగలదు. అట్ ద సేమ్ టైం కేవలం లాభాపేక్షతో చేస్తూ ప్రతి మనుషుల యొక్క రక్తమాంసాలను పీల్చుకునేట్టుగా వ్యాపారం ఏర్పడకుండా ఉండాలి అంటే కొన్ని చర్యలు చేపట్టాలి. ఆ రకంగా గుజరాత్లో ఇప్పటి వరకు వాతావరణం అనుకూలించింది కాబట్టి ప్రతి ఇండస్ట్రియల్ హౌస్ కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఇండస్ట్రీలు పెట్టడం జరిగింది. అది ప్రస్తుతం మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి అందులో కొంత భాగానైనా మొత్తం భారతదేశం మొత్తానికి కనుక విస్తరించగలిగినట్లయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి రావడం పెద్ద కష్టం కాదు. ఇంకొకటి మనం గమనించాల్సింది, ఫారిన్ మనీ ఇండియాలోకి వస్తుందంటే ఎఫ్ఐఐ మనీనా ఎఫ్డిఐ మనీనా చాలాసేపు తర్కం వాదిస్తూ ఉంటారు. ఎఫ్ఐఐ మనీ కనుక వచ్చినట్లయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తుంది. ఏ రోజైతే ఇన్వెస్ట్మెంట్ అనుకూలంగా వాతావరణం ఉండదో వెంటనే వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో. అదే కనుక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇండస్ట్రీలో పెట్టుబడి చేసానికి వచ్చినట్లయితే వారికి ఒక దీర్ఘకాలిక సంకల్పం ఉండాలి. కొద్దో గొప్ప ఇబ్బందులు ఎదురైనా సరే ఖచ్చితంగా అందులోనే ఉండాలనే కోరిక అవసరం కూడా ఉంటుంది. అందులో ఎఫ్ఐఐతో పోలిస్తే ఎఫ్డిఐ మనీని ఇన్వైట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచిది. ఈ కోణంలో ఆలోచించినట్లయితే మా పరంగా అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ పరంగా కనుక ఆలోచించినట్లయితే ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇందులో కనీసం 50% అమలైనా కానీ రాబోయే రోజుల్లో ఇండియా యొక్క ఆర్థిక ప్రగతి చాలా బాగుంటుందని నమ్ముతాం. ఇప్పుడు మరో విరామం.